హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను మీ శ్రీకాంత్ని. ఈరోజు కొండ మీదకి వచ్చాం ఫ్రెండ్స్తో కలిసి. ఫ్రెండ్స్ ఎక్కడ కనపడట్లేదు అనుకుంటున్నారా? వాళ్ళు మన కోసం ఆగరు, మనమే వాళ్ళతో పాటు వెళ్ళాలి. ఇదిగోండి మన ఫ్రెండ్స్ అందరూ ఇవే. ఈరోజు గేదెలను తోలుకొని కొండ మీదకి వచ్చాను. వర్కర్ సెలవు పెట్టాడు. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు టైం కరెక్ట్గా 7:30 అవుతుంది. వర్కర్కి ఫోన్ చేశా. రోజు ఎర్లీగా 6:30 వరకు వచ్చేవాడు. క్లీనింగ్ చేసుకొని మళ్ళీ 10 తర్వాత వచ్చి గేదెలు తోలుకొని వెళ్ళేవాడు. 7:30 అవుతుంది కదా, ఇంకా వర్కర్ రాలేదేందని ఫోన్ చేస్తే, అన్నా ఈరోజు మా మిస్సెస్కి బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాం, అనుకోకుండా ఏమనుకోమాకన్నా, రేపు వస్తాను అన్నాడు. మనదైతే ఇప్పుడే మిల్క్ తీయటం కంప్లీట్ అయింది. ఈరోజు మనకి డబుల్ డ్యూటీ. ఇదంతా క్లీనింగ్ చేసుకొని కొద్దిగా టిఫిన్ చేసి 10 వరకు గేదెలను తోలుకొని మేతకి వెళ్ళాలి. ఈరోజు ఆఫ్టర్ క్లీనింగ్ మన షెడ్లో గంటన్నర కష్టపడితే కానీ అంతా క్లీనింగ్ అవ్వలేదు. ఇప్పుడు దాకా ఇదే పట్టింది నాకు. చూడండి, అంతా శుభ్రంగా అయిపోయింది. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వీటిని తీసుకొని మేతకి వెళ్ళాలి. ఈరోజు మళ్ళీ అక్కడ కలుసుకుందాం. వర్కర్ వచ్చినా రాకపోయినా మన పని మనం చేసుకునేటట్టయితే డైరీ ఫామ్ నడిపించుకోగలుగుతాం. అందరికీ ఇది ఒక నా సలహా. డైరీ ఫామ్ పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరికి పూర్తిగా వర్కర్ల మీద డిపెండ్ కాకుండా, వర్కర్ ఉన్నా లేకపోయినా మనం పని చేసుకోగలుగుతాం అనుకుంటే డైరీ ఫామ్ పెట్టండి. ఇంతకీ కొండ పెద్దగా దూరమేం కాదండి. ఇదిగోండి చూడండి, ఇల్లు కనపడుతున్నాయి. మన ఊర్లో నుంచి 1 కిలోమీటర్ ఉండొచ్చు. కొండ మీదకి డైలీ ఇటే మేతకు వస్తాం. ఈవినింగ్ 4 వరకు ఉండి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తుంటాం. ఈరోజు నాకు ఇది డబుల్ డ్యూటీ. అయితే ఇంట్లో షెడ్లో క్లీనింగ్ చేసేటప్పుడు కొద్దిగా వర్క్ ఎక్కువే అనిపిస్తుంది. కానీ ఇట్లా గేదెలను తోలుకొని ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఇదంతా ప్రశాంతంగా, ఆ రిలీఫ్, ఆ వర్క్ అనేది కొద్దిగా రిలీఫ్ అవుతాం, మైండ్ ఫ్రెష్ అవుతుంది. అదీగాక ఈ మధ్య మనం పెట్టే వీడియోలు కూడా కొంచెం రీచ్ వస్తున్నాయి. 20K 30K వరకు వెళ్తున్నాయి స్టార్టింగ్లోనే ఈ మధ్య. సో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇట్లనే మీరు సపోర్ట్ చేయాలి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. నేను మీ శ్రీకాంత్. జై జవాన్, జై కిసాన్.